కాబట్టి ఇక తెలంగాణ పేపర్ ఒకసారి మనం చూసుకుంటే స్పీకర్ కి రుణమాఫీ లిస్ట్ లో పలువురి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ కి తాండూర్ డిసిసిబిలో 1,50,000 రుణం. మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, గండ్ర సత్యనారాయణ, రామ్దాస్ మాలోతు, కోరం కనకయ్య వీరందరికీ రుణమాఫీ అయినట్టు ప్రచారం. నెట్టింట వైరల్ అవుతున్న డాక్యుమెంట్లు. పేద చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం, అయిన వారికి మాత్రం అన్ని చేసేస్తుందని మండిపాటు. పేద రైతులకు మొండి చేయి చూపుతుందంటూ ఆగ్రహం. ఇక్కడ పేర్లతో సాగించిండు. గడ్డం ప్రసాద్ కుమార్, డిసిసిబి హైదరాబాద్ తాండూరు. అయితే ఇక్కడ 2 రకాలు ఉన్నది. మనకు వచ్చింది ఇది ఆల్రెడీ. నేను కూడా అదొకసారి క్లోజ్ చేయి. దీన్ని మనం కూడా సేకరించినాము. ఇదే ఇగో క్రాప్ లోన్ పడ్డట్టు తాండూరు వికారాబాద్ డిస్టిక్ క్రాప్ లోన్ పడ్డది ఇక్కడ. అయితే అదొకసారి క్లోజ్ చేయమల్లా. ఇది మన స్పీకర్ గారికి పడ్డట్టు. ఇది గడ్డం ప్రసాద్ కుమారు, ఇది అకౌంట్ నెంబరు డిసిసిబి హైదరాబాద్ బ్యాంకు తాండూరు. ఎంత పడ్డది గడ్డం ప్రసాద్ కుమార్ గారికి? 50,000 రూపాయలు. 1,50,000 ఈడ పడ్డాయి కదా. 1,50,000 క్రాప్ లోను 1,50,000 రూపాయలు పడ్డాయి. ఈ 1,50,000 కట్టుకోలేని పరిస్థితిలో గడ్డం ప్రసాద్ ఉన్నాడు. అసలు గడ్డం ప్రసాద్ గారు ఏంటి? ప్రజాప్రతినిధి, పైగా స్పీకర్. ఇప్పుడు ఆయన మళ్ళా స్వతహాగా వ్యవసాయదారుడు అంటే కాదు. ఒక చట్టం తేవాలి. స్పీకర్ ఎట్లా రైతు అవుతాడు? ముఖ్యమంత్రి ఎట్లా రైతు అవుతాడు? ఎమ్మెల్యేలు ఎట్లా రైతు అవుతారు? అంటే మాకు భూములు లేవా అంటే భూములు ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరు రైతేనా? ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే వీళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పు కంటే ఇది ఇంకా ఎంత పెద్ద తప్పు. కేసీఆర్ ఏం చేసిండు? రైతు బంధు కింద మహా అంటే 5,000 రూపాయలు వేసిండు. అది కూడా దరిద్రమే. అలా 100 ఎకరాలు ఉండడానికి వేసిండు, 200 ఉన్న ఎకరాలు వేసిండు. అది వేయొద్దనే కదా వీళ్ళు పెట్టిండు. చూడు ఇప్పుడు ఒక్క దెబ్బతోటి 1,50,000 రూపాయలు అంటే ఎన్నిసార్లు రైతు బంధు ఎత్తే 1,50,000 రూపాయలు కావాలి? 5,000 సంవత్సరానికి 10,000. 1,50,000 అంటే దీంతో ఇస్తే ఇప్పుడు ఇదేంది? ఇది 5గురు, 50,000కు 5గురు, 1,00,000 రూపాయలకు 10 మంది అంటే 15 మంది రైతులకు రైతు భరోసా పడుతుంది, రైతు బంధు పడుతుంది. 15 మంది రైతులకు పడవలసిన అమౌంట్ ని ఒక్కరికేసి పడేసింది. ఇప్పుడు ఒక గడ్డం ప్రసాద్ గారితే బయటకు వచ్చింది కదా, మరి ఎంతమంది ఎమ్మెల్యేలకు పడి ఉండాలి? ఎంతమంది రైతులు తీసుకొని ఉండాలి? ఆ లెక్క బయటకు రావాలి. పొంగులేటికి ఎన్ని భూములు ఉన్నాయి? పొంగులేటికి ఎన్ని భూములు ఉన్నాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్ని భూములు ఉన్నాయి? కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఎన్ని భూములు ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు ఎన్ని భూములు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎన్ని భూములు ఉన్నాయి? జూపల్లికి ఎన్ని భూములు ఉన్నాయి? ఇట్లా నీ మంత్రులకు ఎన్ని భూములు ఉన్నాయి? వాళ్ళ ఇప్పుడు ఈయనకే 1,50,000 రూపాయలు వేసిందంటే 2 లక్షల రుణం ఉన్న వాళ్ళకు ఎన్ని లక్షలు వేసి? అసలు క్రాప్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఈయనకేం అవసరం? ఈయనకేం పడ్డది? చూడండి ఎంత దరిద్రము. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోనికి క్రాప్ లోన్ ఇచ్చిండ్రు. రాష్ట్ర స్పీకర్ క్రాప్ లోన్ ఇచ్చిండ్రు. దీని గురించి చెప్దాము. పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఎంత వస్తుంది, ఈ నాయకులకు ఎంత వస్తుంది చూడు. ఇప్పుడు 1,50,000 రూపాయలు మన ఇంట్లోకి వస్తాయా? ఇంత కకృతి. మాకు గుంట భూమి లేదా? మాకు గుంట భూమి కూడా లేదు మాకు. స్పీకర్ గారు అయి ఉన్నారు. స్పీకర్ గారికి 1,50,000 రూపాయల రుణమాఫీ. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రజలారా, అసలు ఏంది దరిద్రము, ఏంది ఇది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేరుకి ఇక్కడ దళిత ఎమ్మెల్యేలే రాసుకొచ్చింది ఎక్కువ. మేడిపల్లి సత్యం దళితుడే, కవంపల్లి సత్యనారాయణ దళితుడే, వేముల వీరేశం దళితుడే, ఇక్కడ మన గడ్డం ప్రసాద్ గారు దళితుడే. ఇది కాదు రాసుకురావాల్సింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎంత పడ్డాయి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి ఎంత పడ్డాయి, లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్ని పడ్డాయి, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి ఎంత పడ్డాయి, వాళ్ళకు రుణమాఫీలు ఉన్నాయా, పడ్డాయా, పడలేదా, వాళ్ళది రాసుకురావాలి. వాళ్ళ తర్వాత వీళ్ళది ఇయ్యాలి. వీళ్ళది ఇయ్యొద్దు అంటలేము. కాకపోతే ముందే ఎస్సీలోను తీసుకొచ్చి వీళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి మనం? ఫస్ట్ ఆధిపత్య కులాలోడికి ఒక్కొక్కడు 100 కోట్లకు పైన ఉన్నాడు, వాళ్ళని బయటికి గుంజుర్రి. ఇది ఎంత సిగ్గుచేటు. బడ్జెట్ మొత్తం ఎట్లా నాశనం అయిపోతుంది చూడుర్రి. రైతు భరోసానేమో లేదు, రైతు రుణమాఫీ పేరుతోటేమో కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళకు రుణమాఫీ చేసిండ్రు. 15 మందికి ఇవ్వాల్సిన పైసలు ఒక్కరికే, 15 మందికి ఇవ్వాల్సిన పైసలు ఒక్కరికే ఇచ్చి పడేసిండ్రు. చూడండి ప్రజలారా, అర్థం చేసుకోరు మీరే. ఇక దీన్ని ఏమని చదవాలి, ఎట్లా అని చదవాలి? ఇక ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చెప్తారు కొడితే సిగ్గత్తది.
చూసుకోరా కాస్త. ఇప్పుడు లిస్ట్ ముందే ప్రిపేర్ చేసి బయట ప్రిపేర్ చేసి పెట్టింది కదా. ఈ దీనికి మెదక్ కిందికి వస్తారా మెదక్ కాదు ఇది ఇది తాండూరు అంటే తాండూరు నాగర్ కర్నూలు కిందికి వస్తుంది. కర్నూలుకి వస్తుంది. మరి నాగర్ కర్నూలు లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు తాండూరు గడ్డం ప్రసాద్ గారు అన్నప్పుడు స్పీకర్ గారు కదా, ఎమ్మెల్యే గారు కదా అని మరి ఊరుకోవచ్చు కదా. అధికారులు కన్ఫ్యూజ్ అయ్యారు. స్పీకర్ సీఎం అని ఉండదు కదా, అధికారులు ఆయన గడ్డం ప్రసాద్ కుమార్ గారు అంటే ఆయన డీటెయిల్స్ మొత్తం పోతుంది కదా, ఆయన ఇంటి పేరుతో పోతుంది, ఆయన అడ్రస్ పోతుంది, అంతా పోతుంది కదా. ఇక చూడు మరి వేయాలని వేసింది ఇక గంతున్నది. బడా బడా బాబులకు రుణమాఫీ చేస్తూ చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తూ ఇదంతా సర్కార్ చదివితే పెద్ద- కూడా బాధాకరమే. ఇటువంటి అన్ని పడ్డాయి అంటేనే 1,50,000 రూపాయలు స్పీకర్ కు మాఫీ చేసింది. ఏం చేయాలి? ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఒక సంవత్సరం అంతా బతుకుతుంది. సంవత్సర ఆదాయం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంవత్సరం ఆదాయం.